సభకు నమస్కారములు. ఆచార్య ప్రణబ్ ముఖర్జీ, మన పార్టీలో ఎల్లరూ కుశలమే కదా? అన్ని రాష్ట్రాలలో మన పార్టీ పరిస్థితి సజావుగానే సాగిపోతున్నది కదా? మేడం గారికి జయము జయము. అమ్మా, మన పార్టీ పరిస్థితి అన్ని చోట్ల బాగానే ఉన్నది, కానీ ఆంధ్రదేశంలోనే కించిత్తు కలవరము కలిగించుచున్నది. ఏమైనది ఆచార్య? వివరముగా చెప్పుము. ఆంధ్రదేశమున మన రాజశేఖర రెడ్డి కుమారుడు. రాజశేఖరుడా? ఈ పేరెప్పుడో విన్నట్టుగా ఉంది. చిత్తము. రాజశేఖర రెడ్డి ఆంధ్రదేశ ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ గత సంవత్సరము హెలికాప్టర్ ప్రమాదంలో పరమపదించినాడు మేడం. ఆయన కుమారుడు అప్పట్లో ఏకులా ఉండే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మేకులా మారి ఒకటే సలుపుతున్నాడు మేడం. చెప్పులోని రాయి చెవిలోన జోరీగా, కంటిలో నలుసు కాలి ముళ్ళు జగను పెట్టుపోరు, జగను పెట్టుపోరు ఇంతింతగాదయ్యా. నిజము నా మాట వినుము సోనియా. ఇక ఎంత మాత్రము ఈ బాలకుడిని ఉపేక్షించరాదు. తక్షణమే అతడికి వాళ్ళ ఛేదము గావించదా. మాత, వాళ్ళ ఛేదము అనగానేమి? తోక కత్తిరించుటరా పుత్ర. అయినా అది మన తక్షణ కర్తవ్యము. ఆ జగన్మోహనుడు ఇప్పుడు జనసమ్మోహనుడైనాడు మేడం. అతడి ఓదార్పు యాత్రకు ప్రజలు తండోపతండములుగా ఎగబడుచున్నారు. ఆచార్య వీరప్ప, ఇక ఆపము అతడి గొప్ప. కత్తిని బంగారంతో చేసినంత మాత్రాన దానితో మెడకోసుకొనిదమా? ఒక రాష్ట్రంలో అధికారము చంకనాకినను పర్వాలేదు, అతడికి వాళ్ళఛేదము గావించుటయే మన తక్షణ కర్తవ్యము. లెస్స పలికితివిరా పుత్ర. ఆ జగన్మోహన్ రెడ్డిని ప్రవేశపెట్టండి. అమ్మా, మా తండ్రి గారు పోతూ పోతూ నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయారు. నా తండ్రి కోసం మరణించిన వారి కుటుంబాలని ఓదార్చడానికి నేను చేసే యాత్రని ఆపకండి. అనుమతించి నన్ను ఆశీర్వదించండి. బాలక, నీ యాత్ర మేడం గారికి ఇష్టం లేదు. తక్షణం విరమించుము. ఎందుకు ఇష్టం లేదో సూటిగా చెప్పండి ప్రణబ్ ముఖర్జీ గారు. అధిక ప్రసంగము. మేడము ఆజ్ఞలే ఇచ్చెదరు, కారణములు చెప్పరుగాక చెప్పరు. ఓయి బాలకుడా, నీవు జిల్లా అంతటా పర్యటించే బదులు ఒకే చోట సమావేశము పెట్టవచ్చు కదా? బాధితులందరినీ ఒకే వేదికపై కూర్చోపెట్టవచ్చు కదా? ఒకే చేతి రుమాలుతో అందరి కన్నీళ్లు తుడవచ్చు కదా? మీ తండ్రి గారి విగ్రహం ఒక్కటంటే ఒక్కటి అచ్చోటనే ఆవిష్కరించవచ్చు కదా? ఈ సహనం నాకు ఇంకా ఎన్నాళ్ళుంటుందో తెలియదు కదా. ఏమంటివి? హలో హలో మేడం, నీలాంటి లేడీని చూడం. అధికారం నీ సొత్తు కాదన్న వాడి పని చిత్తు. వేస్తావుల ఎత్తుకు ఎత్తు. వండర్ఫుల్ నీ లైఫ్, నీవుంటే మాకు